आवाहयामि ओम विष्णुमावाहयामि आसनं परिकल्पयामि नुबेटे पुष्पं स्वामी देवकल्पदेव्याय भागवतेदागं जन्मदे ओम भोहग्निमावाहयामि ओम भवाजातवेदमावाहयामि ओम विश्वा पावकमावाहयामि ओम भूर्भुस्वा हुतासनमावाहयामि अग्ने नमः आसनं परिकल्पयामि दक्षिण భాగంలో ఉన్నటువంటి యమధర్మరాజుకి ఆవాహన జరుగుతుంది నమస్కారం చేసుకోండి ఇప్పుడు పెట్టేప్పుడు రాబోదు నాయన ఓ యమాదాధారమనే యమాధ్యాపన సూర్య యమధర్మతిష్టన ప్రాణానాం వాయునాం ఓం భో యమమావాహయామి ఓం భవ ధర్మరాజమావాహయామి ఓం స్వ ప్రేతమావాహయామి ఓం భోర్భస్వ మధ్యస్థమావాహయామి యమాయ నమః ఆసనం పరికల్పయామి नैऋत्य भागंలో నిరుతికి ఆవాహన జరుగుతోంది ఓం అశుభతమ దేవతానాగంతో ఆశుభజామసోందాహే అదో దేవేభ్య పశుభ్యస్మస్తు ఓం నిరుతిమారంభాదిమనమావాహయామి ఓం భవ నిరుతిమావాహయామి ఓం శివ నీలమావాహయామి ఓం భోర్భస్వ సర్వశ్వరిమావాహయామి నిరుతే నమః ఆసనం పరికల్పయామి పశ్చిమే వరుణం పశ్చిమ భాగంలో వరుణుడికి ఆవాహన జరుగుతోంది ओम यते श्रवणे शास्त्रयज्ञावाचारदापरत्राः तेभ्यो न इन्द्रस्य विश्वे देवा मञ्जन्तमर्तस्वस्य ओम वर्णमावाहयामि ओम प्रजतसमावाहयामि ओम रक्तामृतमावाहयामि ओम भूर्भुस्वा यागस्पतिमावाहयामि वरुणाय नमः आसनं परिकल्पयामि वायुव्यां वायुभागंలో వాయుదేవుడికి ఆవాహన జరుగుతోంది ओम मत परमात्मा परमागति परब्रह्म परम योगम परमात्मानं मन्ये जगन्मन्न वायुवे ओम भोः वायुमावाहयामि ओम भुवः जवनमावाहयामि ओम स्वा भूतात्मनमावाहयामि ओम भूर्भुस्वा उदानमावाहयामि वायवे नमः आसनं परिकल्पयामि उत्तर भागంలో కుబేరుడికి ఆవాహన జరుగుతోంది నమస్కారం చేసుకోండి ఓం శ్రవాసగోదేర్గారక్షమరాజేన ప్రేషిత ग्रामसजानकक्षन्ते चिन्तावता पुराण ओम भवः कुबेरमावाहयामि ओम भवः धन्यमावाहयामि ओम सुभः पौरस्त्यमावाहयामि ओम भोर्भुस्वा यक्षराजमावाहयामि ओम कुबेराय नमः आसनं परिकल्पयामि ఈశాన్యం ఈశానః ఈశానంలో ఈశానుడికి అంటే రుద్రుడికి ఆవాహన జరుగుతుంది నమస్కారం చేసుకోండి ఓం ఈశాన సర్వలోకానాం త్రయంబక సర్వవిద్యానాం అద్వితీయ భవద్భవాయ ओम भोः ईशानमावाहयामि ओम भुवः देवमावाहयामि ओम सुवः भवमावाहयामि ओम भूर्भुवस्वः महादेवमावाहयामि ईशानाय नमः आसनं परिकल्पयामि यक्षगणाय नमः आसनं परिकल्पयामि दक्षिण భాగంలో అసురగణాలు ఉంటాయి అసురగణాలు అంటే తెలుసుగా రాక్షస గణాలు వాటికి ఆవాహన జరుగుతుంది నమస్కారం చేసుకోండి ఓం అసురగణానావాహయామి పశ్చిమే పిశాచగణం పశ్చిమ భాగంలో పిశాచగణాలు ओम भोः पश्चिमे ओम पिशाचगणानावाहयामि पिशाचगणाय नमः आसनं परिकल्पयामि उत्तरे मधुकैटभं सर्वासनं मधुकैटभं आवाहनं जరుగుతుంది नमस्कारं చేసుకోండి ओम मधुकैटभानावाहयामि आसनं परिकल्पयामि आवाहितेभ्यः ओम श्री वृक्षोपदेवताभ्यो नमः ओम अस्काय देवताय नमः ओम देवगणमुखाय नमः ओम वायुसखाय नमः ओम चतुरस्रमण्डलान्तस्थाय नमः ओम जातवेदसे नमः ओम वैश्वानराय नमः ओम अह्नये नमः ओम दहनाय नमः ओम विभावसवे नमः ओम चित्रभानवे नमः ओम स्वजिष्येताय नमः ओम अजराप्रभवे नमः ओम आदित्यग्रहादिदेवताय नमः ओम भास्कराय नमः ओम मार्ताण्डाय नमः ओम अर्यमणे नमः ओम मित्राय नमः ओम वरुणाय नमः ओम अंशुमाने नमः ओम भगाय नमः ओम इंद्राय नमः ओम विवस्वन्ताय नमः ओम पर्जन्याय नमः ओम पूष्णाय नमः ओम विष्णवे नमः
దానికి ఏం పనిచేయదు. ఎంతసేపు తిప్పినా ఆ ముసిలాగా నల్లగా మసిలాగా వస్తుంది, కానీ అగ్ని ఉత్పన్నం అవ్వదన్నమాట. అగ్ని ఉత్పన్నం అవ్వాలి అంటే జమ్మి చెట్టు, రాగి చెట్టు అనుసంధానంగా ఉన్నటువంటి చోటే అది కలిసినప్పుడే, అది కూడా జమ్మి చెట్టు బొమ్మే పనిచేయదు. అంటే దీంట్లో ఉన్నటువంటి శక్తి దాంట్లో వెళ్ళిపోతుంది. అగ్ని జమ్మి చెట్టు అంత పవిత్రమైనది అన్నమాట. వాస్తవంగా ఆ కర్ర దేనికి పనికిరాదు జమ్మి చెట్టు, కానీ రాగి చెట్టుతో కలిసినందువల్ల ఆ అగ్ని ఉత్పన్నం చేసేటువంటి శక్తి దానికి వస్తుంది. ఆ మధ్యలో పెట్టే కర్ర వేరేవండి, చంద్ర కర్ర, ఓట్ల పట్టుకుంటాం, పైన పట్టుకుంటాం, అది కూడా శంకు అంటారు. అంటే అందులో పెట్టి తిప్పేది, అది మొత్తం రాగే, కానీ జమ్మి చెట్టుతో కలిసి ఉంటేనే ఉపయోగపడుతుంది అన్నమాట. అటువంటి పవిత్రమైనది ఈ జమ్మి చెట్టు మామూలుగా శనికి చాలా ప్రీతికరమైనది. మామూలుగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఇష్టమైన కలిగ ఉంటుంది. సూర్యుడికి జిల్లేడు, చంద్రుడికి మోరుగా, అంగారకుడికి అంటే కుజుడికి చంద్ర, బుధుడికి ఉత్తరేణ, గురుడికి రాగి, శుక్రుడికి మేడి, శనికి జమ్మి, రాహుకి గరిక, కేతువుకి దర్భ. ఇట్లా ప్రతి గ్రహానికి కూడా ఇష్టమైన ధాన్యం, ఇష్టమైన ప్రసాదం ఉన్నట్టే హోమానికి ఇష్టమైన స్థలిగా ఉంటుందన్నమాట. అట్లా శనికి చాలా ప్రీతికరమైనటువంటిది ఈ జమ్మి చెట్టు. దానికి మామూలుగా స్వతహాగా ఉండేటువంటి శక్తి కాకుండా అగ్నిదేవుని ఆవాహన చేశాం, ద్వాదశ ఆదిత్యుల్ని ఆవాహన చేశాం. దాని మీద బ్రహ్మదేవుని మధ్యలో ఆవాహన చేసి చెట్టుకి చుట్టూ కూడా 8 వైపులా 8 తమలపాకులు వేసి ఉన్నాయి. వాటి మీద ఏంటంటే దిక్పాలకుల్ని ఆహ్వానించాం. దిక్పాలకులు అంటే మనకి ఎక్కడైనా సరే తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం ఇవేగా ఉండేవి. ఈ దిక్కులన్నిటికీ కూడా ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క అధిపతి ఉంటారంటే లీడర్ అన్నమాట. ఆ దిక్కు నుంచి ఏం జరగాలన్నా ఆయన అధీనంలోనే ఉంటుంది. ఆయనకు తెలియకుండా ఏం జరగడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు మన గ్రామానికి మంచి జరగాలి కాబట్టి స్వామివారి అనుగ్రహంతో కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి, ఆయన పరిపాలించేటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ సంరక్షకులందరినీ కూడా మనం పిలుస్తున్నాం అన్నమాట ఈ కార్యక్రమానికి. అయ్యా, మా రాయపాడు గ్రామంలో వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయంలో బృందావనంలో జమ్మి చెట్టు దగ్గర స్వామివారికి ఆరాధన జరుగుతుంది, మీరు రండి అని చెప్పేసి ముందుగా ఈ దిక్పాలకులకి అందరికీ కూడా ఒక ఆయన ఉన్నాడు మెయిన్, ఆయనే బ్రహ్మ. ఆయన పిలిచారు. తర్వాత తూర్పు దిక్కుకి అధిపతి అయినటువంటి ఆ యొక్క ఇంద్రుడిని పిలిచారు. ఆగ్నేయానికి అధిపతి అయినటువంటి అగ్నిదేవుని పిలిచారు. దక్షిణానికి అధిపతి అయినటువంటి యమధర్మరాజుని ఆహ్వానించారు. నైరుతి భాగానికి అధిపతి అయినటువంటి నిరుతిని ఆహ్వానించారు. పడమర భాగానికి అధిపతి అయినటువంటి వరుణదేవుని పిలిచారు. అంటే అక్కడికి పిలిచాం, అక్కడి నుంచి పిలవలేదు. వరుణుడు అవసరమైనప్పుడు పడతాడు. అంటే ఇలాంటి సందర్భాల్లో మనం విస్మరించామనుకోండి, ఆయన ఇష్టం వచ్చినట్టు కురుస్తాడు. అట్లా కాకుండా మనం గుర్తుపెట్టుకునే కారణం ఏంటంటే, ఏ దేవతా స్వరూపానికి వాళ్ళ ఆధీనంలో ఏదైతే ఉంటుందో అది మన గ్రామానికి మంచిగా అందించండి అని చెప్పేసి వేడుకోవడంలో భాగం అన్నమాట. ఇదంతా వాయువ్య భాగంలో వాయుదేవుని పిలిచారు. ఉత్తర భాగంలో కుబేరుడు అంటే నవనిధులకి అధిపతి ఆయన కుబేర స్వామిని పిలిచారు. ఈశాన్యంలో రుద్రుడిని పిలిచారు. అదేవిధంగా మళ్ళా తూర్పు భాగంలో యక్షగణాలు ఉంటాయి. అంటే మనకి కనపడేవి కొన్ని ఉంటాయి, కనపడేవి చాలా ఉంటాయి. వాటన్నిటినీ కూడా విశేషమైన పర్వతనాల్లో మనం పట్టించుకోవాలి. ఇప్పుడు మనం ఆలయంలో ప్రతిష్ఠ జరిగినప్పుడు కానీ ప్రభుత్వ పరిహరణ చేస్తారు. మిట్ట మధ్యాహ్నం పూట తప్పెట్టేసుకుని అధిపతి గారి పూజ కర్ణ
విశాలమైనటువంటి ప్రదేశాల్లో ఒక ఇత్తరాకు పెట్టి దాంట్లో బలిహరణ అన్నం వేస్తారు. గుమ్మడికాయ ముక్కలు, పెసరపప్పు ఇవన్నీ కలిపి వండినటువంటి అన్నం. దానిని వేయటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనకి వల్లనే అనేక రకాల జీవరాశులు ఉంటాయి కదా, మరి వాటితో పాటు ఈ యక్షగణాలు, పిశాచగణాలు, అసురగణాలు, మధుకైటవులు గణాలు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా అలాంటి విశేష పర్వదినాలలో మనం ఆహ్వానించి అటువంటి సందర్భంలోనేమో ఆ బలిహరణటువంటి ప్రక్రియలో పెడతాము. ఇక్కడ ఈ విశ్వ విజయోత్సవంలో ఏంటంటే వాళ్ళు తినేది మనం పెడతాం, మనం ఏం తింటే అదే పెడతాం. ఇప్పుడు నేను నిజం అనుకోండి, మా ఇంటికి భోజనం మీరు తినేది నేను ఎక్కడ పెడతాం, ఏదో నేను తినే ఆ పప్పునే వేసి పెడతాం కదా, అంతేగా. అట్లాగే వాళ్ళేం తిన్నా కూడా మన గ్రామానికి మనం అనుగ్రహించడం కోసం వచ్చారు కాబట్టి మనం ఇచ్చేటువంటి ఆ కొబ్బరి ముక్క, అరటిపండే అందరికీ పెడతాం అన్నమాట ఆ దేవతకి. అలా నివేదన చేసేసాం. తర్వాత నీరాజుల మంత్రపుష్పం తీసుకున్నాం. వాళ్ళందరి అనుగ్రహం తీసుకున్న తర్వాత ఆ శని వృక్ష దళాలు తీసుకుని శక్తి దాంట్లో ఉంది కాబట్టి మనం దాన్ని తీసుకుని ఏదో తలలో పెట్టుకోవడమో, చెవులో పెట్టుకోవడమో, తీసేసుకోవడమో అలా కాకుండా ముందుగా స్వామికి అష్టోత్తరం అంటే 108 నామాలతో ఆరాధన చేశాం. దాన్ని ఆయన తప్ప మీకు కూడా భరించలేదు. చేసిన తర్వాత వాటిని నిర్మాణంగా మనం తీసుకుని ఒక పక్కన పెడతాం. మీకు ఇచ్చినటువంటి విజయ పత్రిక మీద మీ గోత్రనామం రాశారు కదా, వీటన్నిటినీ కూడా ఆ శని వృక్షం దగ్గర ఉంచుతాం ఒక 10 నిమిషాలు. అవన్నీ ఉంచిన తర్వాత కార్యక్రమం పరిపూర్ణం అయిపోయిన తర్వాత మీరు సహకరిస్తే ఒక తర్వాత కొన్ని చక్కగా పిలిచి ఆ పత్రము, ఈ విజయ పత్రిక ఆ రెండు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. శని వృక్ష దళము, విజయ పత్రిక. ఒక రెమ్మసాలు ఆ శని వృక్ష దళం చిన్న రెమ్మ ఒక ఆకైనా సరే సరిపోతుంది. ఆ మీరు ఇచ్చినటువంటి పేపర్లోనే దానిని జాగ్రత్త చేసుకుని అది ఎండిపోయిందా లేకపోతే చిన్న చిన్న రథంలాగా తయారైపోయిందా కూడా అనవసరం. చక్కగా మడత పెట్టేసుకుని మీరు ఎప్పుడు కూడా ముట్టుకునేటువంటి ఒక ప్రదేశం ఉంటుందిగా, అంటే ఎప్పుడు పెడితే అప్పుడు తాకలేదు. బీరువాళ్ళలో ఏదో ఒక ప్లేస్ని ఒక స్టేట్లో ఉంచుకుంటారు కదా, అంటే కాస్త మంచిగా స్నానం చేస్తేనే అది తీసుకుంటాం. ఏ బీరువాళ్ళలో ఎక్కడో లోపల అలాంటి ప్రదేశంలో ఈ విజయ పత్రిక ఆ పేపరు, మీ గోత్రం పేరు ఉన్నటువంటి పేపరు, ఆ శని వృక్షం జమ్మి చెట్టు దళం, ఈ రెండు చిన్న కవర్లో పెట్టి చక్కగా జాగ్రత్త చేసుకోండి. మరలా విజయదశమి వచ్చినప్పుడు దానిని తీసేసి మరలా విజయదశమి వరకు కూడా దాన్ని అలాగే ఉంచండి. మళ్ళీ శని పూజకు వచ్చినప్పుడు తెల్లవారి ఇంటికి వెళ్ళినప్పుడు అది తీసేసి పక్కన ప్రదేశంలో కానీ చెట్టు మొదట్లో కానీ వేసేసి అది దాంతో గణన అయిపోతుంది, భూమిలో అంకితం అయిపోతుంది. లేదా మన బాగులో అయినా సరే అలా వేసేయచ్చు. ఏది పెట్టిన తర్వాత, కొత్తది పెట్టిన తర్వాత అప్పుడు పాతది తీసేయండి. మళ్ళీ దాని సంవత్సరం పాటు అలా ఉంచేసేయండి. అప్పుడు ఈ విజయ పరంపర అనేటువంటిది కొనసాగుతూ ఉంటుంది మన జీవితంలో. ఇక్కడ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం ఇప్పుడు గ్రామానికి సంరక్షించేటువంటి సమస్త దేవతల్ని కూడా మనకు తెలియకుండా, కనిపించకుండా సంచరించేటి వాళ్ళందరినీ కూడా పేరు పేరున గుర్తు పెట్టుకుని ఆహ్వానించాము. అయ్యా, మా వేణుగోపాల స్వామి వారికి విజయోత్సవం జరుగుతోంది, మీ వంతుగా మీరు రండి అని చెప్పేసి వాళ్ళు ఉండే స్థానంలోనే వారికి ఏర్పాటు చేసి ఉపచారాల కార్యక్రమం అంతా కూడా పరిసమాప్తి అయిపోయింది. ఇప్పుడు మనము ఏ దిక్కు నుంచి ఏమి మన గ్రామానికి వస్తుంది అనేటువంటి భావనతో అక్కడ అక్షరాల్ని వదిలిపెట్టడం జరుగుతూ ఉందన్నమాట. అందరిస్తారు కదా.
धन्वनाग धन्वनादिञ्जयेम धन्वना तीव्रा समतो जयेम धनस्त्रो रमकामं कृणोति धन्वना सर्वा प्रतिशो जयेम श्रीपुण्यहत्यवामासमेत वसन्तवेणुगोपालस्वामिनः पूर्वदिशं जयति सुवर्णरजतवाणान् स अक्षतान् पूर्वदिशं विसृजेत् दक्षिणदिशं అంటే తూర్పు దిక్కు నుంచి సర్వం విజయం కలగాలి అని చెప్పేసి స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇప్పుడు మనం చూసినప్పుడు వాళ్ళ దగ్గర మళ్ళీ మనం అడగాలి. ఇంద్రుడిని పిలిచాం కదా, ఇంద్రుడికి అధీనంలో ఉండేటువంటి దిక్కు ఏంటి? తూర్పు భాగం. తూర్పు భాగం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహంతో విజయం కలగాలి అని చెప్పేసి మామూలుగా అయితే బాణాలు చేస్తామన్నమాట. అది ఎక్కడ జరుగుతాయని చెప్పి అక్షతలు వస్తాయి. అదొక ప్రక్రియ. గ్రామాధికారి ఒకటి ఉంటాడు ఇక, ఏ ఆయన ఇచ్చేసేది నేను ఇచ్చేస్తా అంటారు ఇంకోటి. ఇలాంటివన్నీ ఉంటాయి కానీ ఆభారణలో మానవులు పెట్టుకుని బాణాన్ని బదులుగా అక్షతలు వేస్తూ స్వామివారికి మనకి ఏం కావాలో చెప్తున్నాం అన్నమాట. దక్షిణ దిశగా మంచి జరగాలని చెప్పేసి వేడుకుంటూ ఉన్నాం. నమస్కారం చేసుకోండి. ఓం ధన్మనాగాజింజే ధన్మనా తీవ్రా సమతో జయేమ ధనశత్రో రమకామం ధర్మనా సుభా విదిశో జయేమ శ్రీపుణ్యహత్యవామాసమేత దక్షిణ దిశం జయతి తత్ర దిగ్విజయోస్తు. पश्चिम दिशं धन्वनाग धन्वनादिंजय धन्वना देवरा समतो जयेम धनशत्रो रमकामं धर्मना सर्वा विदिशो जयेम श्रीपुण्यहत्यवामासमేత पश्चिम दिशं जयति तत्र दिग्विजयोस्तु. పశ్చిమ దిశ నుంచి కూడా మంచి దిగ్విజయం జరగాలని చెప్పేసి వేడుకుంటూ ఉన్నాం. ఉత్తర దిశం ఓం ధన్వనాగ ధన్వనాదింజయ ధర్మనా తీవ్రా సమతో జయేమ ధనశత్రో రమకామం ధర్మనా सर्वा ఉత్తర దిశం జయతి తత్ర దిగ్విజయోస్తు. ఉత్తర దిశ నుంచి కూడా దిగ్విజయం కలగాలని చెప్పేసి స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి కుబేరుని అడుగుతున్నాం. మా స్వామి సమక్షంలో నువ్వు నాకు మాటిస్తున్నావయ్యా, మా గ్రామానికి నీ వైపు నుంచి మంచి సహకారం ఉంటుంది, ఎటువంటి అనుకోని సంఘటనలు జరగవు, ప్రకృతి వైపరీత్యాలను కూడా ఆపేటువంటి శక్తి ఆ దిక్పాలకులకు ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైనా రావాలంటే ఏదో దిక్కు నుంచి రావాల్సిందేగా. గురుములు మెదినా లేదా పిడుగులు పడినా ఏం జరిగినా అనర్థం జరగాలంటే ఏదో ఒక దిక్కు నుంచి వస్తుంది. కాబట్టి ఆ దిక్కులు ఇక్కడ వచ్చారు కాబట్టి వాళ్ళు మనం ఏమడుగుతున్నామంటే స్వామివారి వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో మీరు అందరూ కూడా మా గ్రామానికి మాట ఇస్తున్నారు, సంరక్షిస్తారని చెప్పేసి మంచి విజయం కలిగిస్తారని చెప్పేసి వాళ్ళ దగ్గర మనం మాట తీసుకుంటున్నాం అన్నమాట. కుబేరుని కూడా అడిగేశాం ఆ దిక్కు నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వం కలగాలని చెప్పేసి. ఓం ధన్మనాగ ధన్మనాదింజయ ధర్మనా తీవ్రా సమతో జయేమ ధనశత్రో రమకామం ధర్మనా సర్వా ప్రతిశో జయేమ శ్రీపుణ్యహత్యవామాసమేత వసन्तవేణుగోపాలస్వామినः సర్వదిశం జయతి. మధ్యలో తత్ర దిగ్విజయోస్తు. సర్వదిశం అంటే అన్ని దిక్కుల నుంచి కూడా మంచి జరగాలి అని చెప్పేసి ఆ స్వామివారిని శ్రీ రుక్మిణీహత్యవామాసమేత వసంత వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో ఆ దిగ్దేవతలందరి దగ్గర కూడా మనం ఆ మాట తీసుకున్నాం. ఓం విష్ణుస్వాగం రక్షచక్రబోధనం దక్షిణం అపరణి రక్షంతు పూర్వదిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాదు రాజ్యాధివర్ధనమస్తుతి సర్వేషాం భక్తజనానాంచ అందరూ కూడా మనసులో మమ అనుకోండి. రాజా రాష్ట్ర గ్రామ యజమానాచార్యగాదీనాం సర్వేషాం ఆయుష్యాభివృద్ధిరస్తు సమస్త సన్మంగళాని భవంతు.
గ్రామస్తులందరికీ కూడా ఆయుష్ కలగాలని చెప్పేసి మనం వేడుకుంటూ ఉన్నాం. ఓం విష్ణుస్వాగం రక్షచక్ర భోర్ధంధన ప్రవచనమ్మ అపరంగతి శ్రీనందక వాసునందరే విఘ్నాదీశ్వరాదిందో భయాదుఃఖాదిమోవర్ణ విక్రమాద్ కుబేరోధరక్షయా సర్వాభ్యభూనాభ్య సంరక్షణ సర్వే రక్షంతో. దక్షిణ దిక్పాగే యమో దేవత యమప్రసాదాదో ఆయుష్యావివర్ధనమస్తుతి. యమధర్మరాజు యొక్క అనుగ్రహంతో గ్రామస్తులందరికీ కూడా పరిపూర్ణ ఆయుష్ ఉండాలి, అకాల మృత్యువు రాకుండా ఉండాలి అని చెప్పేసి స్వామివారి సన్నిధిలో ఆ యమధర్మరాజు దగ్గర మనం మాట తీసుకుంటున్నాం. ఆయుష్యావివర్ధనమస్తుతి. ఓం విష్ణుస్వాగం రక్షచక్రవర్ధన దక్షిణం అపరంగతి శ్రీనందకు వాసునందరే విఘ్నాదీశో ప్రసాదార్ కుబేరోభ్య సర్వాభ్య భూనాభ్య సంరక్షణ సర్వే రక్షంతు. ఓం పశ్చిమ దిక్పాగే వరుణో దేవత వరుణ ప్రసాదాదో పుత్ర పౌత్రాదివర్ధనమస్తు. తేన రాజ రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అర్చక పాచక పరిచారకాదీనాం సర్వేషాం భక్తజనానాం చ మమ అనుకోండి తన్మంగళాని భవంతు. పశ్చిమ దిక్భాగంలో ఉన్నటువంటి వరుణదేవుడి యొక్క అనుగ్రహంతో పుత్ర పౌత్రాభివృద్ధి జరగాలి, సంతానహీనులు ఎవరూ లేకుండా సాధ్యమైనంత వరకు ప్రతి వారి యొక్క వంశం కూడా ఉద్ధరింపబడాలి, చక్కగా వివాహమైనటువంటి సంవత్సరంలోకే మంచి వార్త వినాలని చెప్పేసి ఈ సందర్భంగా వరుణదేవుడిని మనం అడుగుతూ ఉన్నాం. స్వామివారి సంవత్సరంలో జరుగుతుంది ఇదంతా. విడిగా మనం ఎక్కడన్నా మీరేమడిగా మేము వెళ్ళేదే అనొచ్చు, వాళ్ళు ఇక్కడ కుదరదు. ముందు ఆయన తీసుకు కూర్చోబెట్టాం కదా, ఆయన సన్నిధిలో మన కోరికలన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం అన్నమాట. గ్రామంలో భక్తులందరికీ కూడా ఎప్పుడైనా వివాహ ప్రక్రియ అవ్వగానే ఎవరైనా ఎదురు చూసే దానికోసమేగా ముందు మన ఎదురు చూడక్కర్లా. చుట్టుపక్కల వాళ్ళు అడుగుతుంటారు, ఏంటి ఇంకా ఏం లేదా, అమ్మాయి విశేషం మిగతాయి విశేషం అంటారు. మనకన్నా కంగారు ఎక్కువ ఉంటుంది. వాళ్ళ కోసమన్నా ముందు ఏదో జరగాలని చెప్పి ఆ వరుణుడిని మనం వేడుకుంటున్నాం అన్నమాట. అటువంటి వాటన్నిటి నుంచి కూడా తప్పించుకోవడం కోసం పుత్ర పౌత్రాభివృద్ధి జరగాలని చెప్పేసి వరుణదేవుడు అనుకరిస్తున్నాడు. ఓం సంవత్సరం మంగళాన్ని చేస్తాడు. ఓం విష్ణు స్వాగం రక్షణ దక్షిణం అపరంగరే విఘ్నాదీశో ప్రసాదాద్ భయోర్ముఖాదిమో వృణోర్కనాద్ కుబేరో దక్షిణాభ్య సంరక్షణ సర్వే రక్షంతు. ఉరిశ్రీపాగే కుబేరో దేవత కుబేర ప్రసాదాదో ధనధాన్య వివర్ధనమస్తు. తేన రాజ రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అర్చక పాచక పరిచారకాదీనాం సర్వేషాం భక్తజనానాం చ మమ అనుకోండి అందరూ. ధనధాన్య వివర్ధనమస్తు. ఉత్తర భాగంలో ఎవరుంటారు? కుబేరుడు. ఆయన దగ్గర ఏముంటాయి? నవనిధులు ఉంటాయి. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటాడు ఆయన దగ్గర? అంతా నిధులే, ఒక్క నిధులే. నీ దగ్గర అది ఉంది కాబట్టి మాకేం ఊరికే ఇవ్వక్కర్లేదు ఆయన. రాజా రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అర్చక పాచక పరిచారిక ఇంతమంది ఉంటారు. వీళ్ళు కాకుండా సర్వేషాం భక్తజనాలు. రాజా అంటే పరిపాలించేవాడు. ఆ పరిపాలించేవాడు రాష్ట్రానికైనా మళ్ళీ గ్రామానికి. గ్రామాన్ని పరిపాలించేవాళ్ళు రాజు, రాష్ట్రాన్ని పరిపాలించే రాజు ఒక ఆయన ఉంటాడు, దేశాన్ని పరిపాలించేటువంటి రాజు ఆయన ఉంటాడు, విశ్వాన్ని పరిపాలించేవాడు ఈయన. ఇలాగా రాజుకు ముందు రావాల్సింది ఏంటి? మనం. నిధులు లేని ఏం పరిపాలన చేస్తాడు ఎవరైనా? అందుకని చెప్పి కుబేరుడు నిధులు ఉంటాయి కదయ్యా, నువ్వు పరిపాలించే వాళ్ళందరికీ కూడా ఇవ్వు. ఆ సమయాన్ని బట్టి ఆ లోటు లేకుండా చెయ్యి, బడ్జెట్ లోటు లేకుండా చెయ్యవయ్యా అని చెప్పేసి విశ్వ విజయోత్సవ సందర్భంగా స్వామివారి సన్నిధిలో కుబేరుని అడుగుతున్నాం. గ్రామ యజమాన, యజమాన అంటే పూజ చేసేవాడు, ఆచార్య అంటే చేయించేవాడు, అర్చక అంటే పూజ చేసేవాడు. ఇక్కడ రెండు లేదనుకోండి. ఆచార్య అర్చక, పాచక, పాచక అంటే వంట చేసేవాడు, అది వేరేగా. పరిచారిక అందించేవాడు. అందరూ ఉన్నారు చాలా మంది. పరిచారిక అంటే ఒక పెద్ద పోస్టర్.
అక్కడ పూజ జరిగినా, ఉత్సవం జరిగినా, ఏ చిన్న కార్యక్రమం జరిగినా మనం ఏ చిన్నది తీసుకెళ్ళించినా కూడా పుణ్యమే. ఈ లిస్టులో వాళ్ళు చేస్తారు. మాకు కొద్దిగా పేట ఇవ్వాలనుకో, ఎవరో ఒకరు మీలాంటి ఇచ్చినా కూడా పరిచారకత్వం చేసినట్టే ఈ నిధులలో కుబేరుడి లిస్టులో మీరు కూడా ఉంటారన్నమాట. అంత ఉంది ఇక్కడ. ఈ సహాయం చేసే పిల్లలందరూ కూడా పరిచారకుల్లోకి వస్తారు. సర్వేషా భక్తజనానాంచ, అందరి భక్తజనులకి కూడా నువ్వు నీ దగ్గరున్న ధనధాన్యాలు వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు అందే విధంగా చూడవయ్యా కుబేరా, ఇది నీ బాధ్యత అని చెప్పేసి స్వామి వారి సన్నిధిలో కుబేరుని అడిగారు. ఓం సర్వదిగ్భాగే బ్రహ్మోదేవత బ్రహ్మప్రసాదాదో సర్వశత్రుక్షయమస్తు తేన రాజ రాష్ట్ర గ్రామ యజమాన ఆచార్య అత్యవాది ప్రజాగారీనాం సర్వేషాం భక్తజనానాంచ మమ అనుకోండి. సర్వశత్రుక్షయమస్తు. ఇప్పుడు సర్వదిగ్భాగే బ్రహ్మోదేవత. ఇప్పుడు 4 దిక్కులకి వాళ్ళ అధిపతుల దగ్గర ఏముందో అవన్నీ మా రాష్ట్రానికి, మా గ్రామానికి, మా కుటుంబానికి, మాకు అన్ని కావాలని అడిగేశారు. సర్వదిగ్భాగే బ్రహ్మోదేవత, అన్ని దిక్కులకి కూడా అధిపతి అయినటువంటి బ్రహ్మదేవుని ఏమడుగుతున్నామట? సర్వశత్రు క్షయమస్తుతి. శత్రుత్వం అనేటువంటిది ప్రతి మనిషికి ఉంటారు. శత్రువులు అంటే ప్రత్యేకించి మెళ్ళలో బోర్డు వేసుకున్నాం, లేకపోతే ప్రతి మీద పేరు రాసుకున్నా జరగదు. నేను మీ శత్రువులు నేను పొడి చేస్తా అని ఎవరు చెప్పడం. పొడిచిన తర్వాత తెలుస్తుంది. నేను దిగపడవక్కర్లా. కలియుగంలో అనేక మార్గాలు వచ్చినాయి. డెవలప్ అయ్యారుగా, టెక్నాలజీ పెరిగింది, మానవుడి మేధస్సు పెరిగింది. ఇవి పెరిగినంతా కూడా తెలియజేక దానికోసం ఉపయోగిస్తున్నారు. ఏది వెన్నుపోట్లు, కట్టిపోట్లు, ఇటువంటి శత్రుత్వం. అంటే అవే కాకుండా శత్రువు అంటే ఏంటంటే మన మీద తప్పుడు భావంతో ఉండేటువంటి ప్రతి ఒక్కరు మనకి శత్రువు. అటువంటి శత్రువుడు క్షయమస్తుతి. క్షయం అంటే ఏంటి? అంతరించిపో. అంటే అందరూ పోరు. అలా పోవాలంటే ఎవడుంటాడు? నాకు శత్రువు ఉంటాడు, నేను నీ శత్రువు ఉంటాడు, 2 మిత్రులు ఉంటే ఈ 2 మిత్రులు ఇంకొకరి శత్రువులు అవుతారు. అంతే కదా? ఆ భావం లేకుండా ఎవడుంటాడు? ఈ బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం వల్ల కానీ, జన్మశక్తి యొక్క అనుగ్రహం వల్ల కానీ ఏం జరుగుతుందంటే వాళ్ళలో ఉన్నటువంటి శత్రు భావం అవుతుందన్నమాట. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళవసరా, మన దగ్గరలోనే ఉంటారు, మన చుట్టాలు అవ్వచ్చు, లేదా ఇంటి పక్కన ఉండవచ్చు, మన పని మనం చేసుకుంటాం అనుకోండి. అట్లా వాడిగా జీవితం అంటే 2 బిల్డింగ్లు కట్టాడు. 2 అంతస్తుల బిల్డింగు, ఒక కారు, ఒక బుల్లెట్, ఒక పల్సరు, వైట్ అండ్ వైట్, ఆ ఎదురా జీవితం అనుకుంటుంటారు కదా. ఇక్కడ మంట పుట్టేది ఎవరికి తెలియదుగా. అలా పైకి మనల్ని గురించి నేను ఉదాహరణగా నన్ను మామూలుగా చెప్పుకున్నాను, నన్ను అంటున్నాను కాదు. ఇలా ప్రతి వ్యక్తికి కూడా మనం మన పని ఎప్పుడే చేసుకుంటున్నప్పటికీ కూడా ఈర్ష్య, అసూయ, విద్వేషాలు ఉంటాయి. అదే శత్రుభావం అంటే. వాళ్ళల్లో ఆ ఈర్ష్యాభావం పోగొడుతున్నాడు బ్రహ్మదేవుడు. ఆ శత్రుభావం పోయి కొంతకాలానికి అలా వేసేవాడల్లా ఆయనకు అర్థమవుతుంది. వీడి గురించి ఇంకోటి ఏడుస్తాడుగా, ఏడుపు ఎంత తేడాగా ఉంటుందా అని అర్థమయ్యి ఏడవడం మానేస్తాడు. అప్పటికే మానేనుకోండి, ఆ ఇల్లుపడింది మనకు ఏడుస్తాడు, ఎవరు చుట్టా ఏడుస్తాడు. మారితే మారిన పక్షంలో అది వెళ్ళిపోయాడని చెప్పడం వేస్తాడు. ఆ సర్వశత్రు క్షయమస్తు అది కూడా ఎలా ఎవరి చేతిలో ఉంది? బ్రహ్మదేవుడి ఆధీనంలో ఉంది. బ్రహ్మదేవుడు మనల్ని సృష్టించినాడు. సృష్టించినవాడికి తీసుకెళ్ళడం పని ఉంది. చంద్రబాబు ఫోన్ చేసి అందిస్తారంటారు. అందుకని శత్రుభావం అనేటువంటిది సాధ్యమైనంత వరకు ఉండకూడదు. మనకి అనవసరం. ఇందులో ఉందే నేను చెప్తున్నాను. నేనేమి ఊహించో లేకపోతే రక్తి కట్టించడం కోసం చెప్పే విషయం ఏది ఉండదు. శాస్త్రంలో ఏదైతే ఉందో అది మీకు అర్థమవ్వాలని చెప్పేసి అన్వయించి చెప్పడమే జరుగుతుంది అన్నమాట.
ఇక్కడ మీకు శని విజయ పత్రికలు కూడా రాసిచ్చారు కదా. శని శమైతే పాపం, శని శత్రు వినాశని, అర్జునస్థ ధనుద్ధారి, రామస్థ ప్రియదర్శిని అనుకుంటాను కదా. అందులో కూడా ఉంది అదే, శని శమైతే పాపం, శని శత్రు వినాశని అన్నది. శని అంటే జని శత్రు, శమైతే పాపం అంటే పాపాన్ని ఉపశమనం చేస్తుంది. అది పాపం అంటే మాకేం స్వామి, మాకేం పాపాలు లేదే, మీరేంటి పాపం ఉండకుండానే ఇది మాకేమన్నా, మాకేం లేదు అంటానికి ఎవరు సరిపోరు అన్నమాట. ఏ పాపము లేకపోతే అసలు ఇక్కడికి రాము. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం అనుభవించాల్సిన కర్మలు ఇంకా కొన్ని ఏవో ఉన్నాయి కాబట్టి, అది పాపమో పుణ్యమో కర్మ ఫలితాలు ఉన్నాయి కాబట్టి భూమి మీదకి వచ్చాం. రావాలి అంటే పుణ్యం ఉంది కాబట్టి మనిషిలాగా వచ్చాం, పాపం ఎక్కువ ఉంటే ఇంకో రూపంలో వస్తాం. ఇప్పుడు వచ్చింది ఇందాక ఇక్కడికి మధ్యలో వచ్చి కాలిపోయిందే, అలా అనేక రూపాలు ఉన్నాయి. పుణ్యం కొద్ది మనం మానవ జన్మలో వచ్చాం కాబట్టి, అయితే పాపకర్మ అనేటువంటిది ఎంతో కొంత ఉండబట్టి భూమి మీదకి వచ్చాము. లేకపోతే ఎక్కడ ఉంటాం? స్వర్గంలో మోక్షం పొంది అక్కడే ఉంటాం. అన్నమయ్య రామదాసు లాగా కాకపోయినా మోక్షం 4 రకాలు ఉంటుంది. సాలోక్య, సామిత్య, సారూప్య, సాయుజ్య. అంటే వైకుంఠంలో పరమాత్మ దగ్గరగా ఉంటాం, సాలోక, సామిత్య, సారూప్య. సాలోకం అంటే ఆ లోకంలో ముందు ఎక్కిరిస్తారు. మనం చేసిన కర్మను బట్టి ఇక్కడ మంచి దానాలు చేసేసి చాలా బ్రహ్మాండంగా చాలా కర్మబద్ధంగా బతికామనుకోండి, ఎలా శ్రీ మహావిష్ణువు ఏదైతే ఆశించాలో వీటికి మనం జన్మ ఇస్తున్నాం. ఇది మోక్ష సాధనం వీడికి. ఈ మోక్షం రావాలంటే మనిషికి తప్ప ఇంకొకరికి ఆస్కారం లేదు కదా. మిగతా జీవులన్నీ కూడా మరలా ఇంకో జన్మలకు రావాల్సిందే కదా. ఏ జన్మ ఎత్తకుండా ఉండే చేసేటువంటి అదృష్టం మహద్భాగ్యం ఒక మనిషికే ఉంది కదా. వీటి ఎలా బతికితే బాగుందని చెప్పేసి పరమాత్మ ఏ విధంగా అనుకున్నారో అలా బతికితే కనుక ఆయన లోకంలో ఉండిపోతాం. మోక్షం సాలోక్యం. ఇంకొకటి సామీప్యం, పరమాత్మ సమీపంగా ఉంటాంట వైకుంఠంలో. శ్రీ మహావిష్ణువు అంత దూరంలో ఉంటే రోజు ఆయన దగ్గరే కూర్చుంటాం. కాదా ఇంకేం కావాలి? ఇప్పుడు అసలు ఆ లోకంలో ఉండడమే పెద్ద మోక్షం, బ్రహ్మాండం. మళ్ళీ రావట్లేదు ఇక్కడికి. నిజంగా బుద్ధి జ్ఞానం ఉన్నవాడెవడు ఇంకోసారి రావాలని ఇక్కడికి అనుకోడు నాకు తెలిసి. ఎందుకు అనుకోడు? అనుకుంటారు నిజంగా జీవితం ఊహ తెలిసిన తర్వాత ఏదో 15 ఏళ్ళు 20 ఏళ్ళు తప్ప అక్కడి నుంచి ప్రశాంతంగా ఉన్న క్షణం ఉంటుందా? తెలిసి తెలియని వయసులో ఏదో విద్యార్థి సమయంలోనే కాస్త కాకలేసినా మాట్లాడినా మందలించినా నడిచిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఏంటిరా ఉద్యోగం లేదు ఉద్యోగం లేదంటారు. తర్వాత పెళ్ళేది అంటారు. అదైతే పిల్లలేదు అంటారు. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మళ్ళీ మీకు మొదలే మళ్ళీ ఆడికి పెళ్ళి ఏంటంటారు. మళ్ళీ ఆడికి పిల్లలు ఏంటంటారు. ఈలోపు అయిపోయింది. ఎన్ని కూర్చేదో సుమంగాడి పడిపోయింది. ఇన్ని టెన్షన్స్ మనం అనుభవించడానికి రావాలా అని అనిపిస్తుంది కాబట్టి రాకుండా ఆయన లోకంలో ఉండటం ఒక మోక్షం, పరమాత్మ దగ్గరగా ఉండటం ఇంకొక మోక్షం, ఆయన రూపాన్ని ధరించడం ఇంకొక మోక్షం. ఇంకా మనం బ్రహ్మాండంగా బతికామనుకోండి, ఏకంగా ఆ విష్ణుమూర్తి రూపం మనకి ఇచ్చేస్తారట. ఇంటి చక్రాలు కూడా మనకి ఇచ్చేస్తారు. పట్టుకుంటాం క్రికెట్లో చక్రాలు 2 చేతులు సరిగ్గా మధ్యలో చేతులు గదిస్తారు. క్రికెట్ బ్యాట్ లాగా చక్కగా గదపట్టుకుని ఈ 2 ఏళ్ళు ఇలా పెట్టి 2 చేతులు గదపట్టుకుని వైకుంఠంలో తిరుగుతూ ఉంటారట. ప్రకటించుకుంటే వెంకటేశ్వర గారు చుట్టాలలో కనుక్కున్నారు కదా ఏంటనేది అదే వచ్చారా మొత్తానికి. ఇదంతా గుర్తుంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత. కానీ తర్వాత ఏం జరిగింది మళ్ళీ అప్పుడు గుర్తుండదు. ఏదో దాంట్లో వెళ్ళినా గుర్తుండదు. దాంట్లో వెళ్ళి మళ్ళీ బయటపడేసి పోతుంది. అసలు అక్కడ చెప్పే పరమాత్మ మంచి అందం ఎక్కడ వచ్చిందంటే వెళ్ళిపోయిన తర్వాత ఏముందా అనుకుంటాగా ఉంటుంది. అసలు అక్కడే ఉంటుంది సినిమా అంతా. వెళ్ళిపోయిన తర్వాత తిరుగుతుంటారు. నానాన్న గారు ఉన్నారు కదా 13 రోజులు మాకు కార్యక్రమం. 12వ రోజు సాయంత్రం 13వ రోజు ఆయనకి తిరుగుతుంటారు. నేనేం చేస్తున్నానో మొత్తం చూస్తుంటాడు. నేను కనుక ఏం ఇచ్చాడు మా నాన్న, ఏం సంపాదించకుండా పోయాడు, ఒక జిరో ఇచ్చాడు నాకు, దాంతో నేనేం చేసుకోవాలి,
పెద్ద ఆదాయం లేదు, ఎవరు రాదు, ఇక్కడ నేను మాట్లాడుతున్నాను అనుకోండి, మధ్యలో తీసుకుపోయాడు, అవి చూస్తూనే ఉంటారన్నమాట. ఈ క్రియాకలాపం అంతా కూడా ఎవరైనా పితృదేవతలు ఆ కార్యక్రమం అయితే అక్కడే తిరుగుతుంటారు. తర్వాత వీళ్ళు చేసేసరికి చేయలేదు అనుకోండి, అసలు సామాన్యంగా అక్కడ ఉండగానే మొదలెడతారుగా, నాంతా నువ్వు తీసుకో, శుక్రాన్ని నేను తీసుకుంటా, గాజులు ఒకటి నీకు ఒకటి నాకు, ఉంగరం పెద్దవాడికి, చేయి చిన్నవాడికి, ఈ మొదలవుతా ఉంటాయి. అది చూస్తూనే ఉంటాడు. మీకోసం ఇంత చేస్తే మీరేంటో ఇలా పెట్టి వస్తున్నారా, అదేదో ముందే సెటిల్ చేస్తామనుకున్న పేరు మధ్యలో అనుకోకుండా ఇన్ఫర్మేషన్ తీసుకుపోయాడినా ముందు చెప్పినా ఏదో ఒకటి కొట్టుకోకుండా చేసేవాళ్ళు అనుకుంటాడు. ఆయన ఉపయోగం ఏమిటో అక్కడ అయిపోయిందిగా, ఆయన చూస్తూనే ఉంటాడు, మనకి తెలియదుగా. ఇలా ఇవన్నీ చూసి 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 పోతాడు. అక్కడికైతే అది రాలిపోతాడు, ఏదో ప్లేస్ లో వేస్తాడు. ఎందుకంటే ఈయన అన్నీ బాగుంటే ఓకే, ఐక్యం చేసుకుంటారు. ఇప్పుడు చెప్పినట్టుగా సాలోప్యంలోనో సామీప్యంలోనో సారూప్యంలోనో వెళ్ళిపోతాడు. ఏదైనా తేడా ఉందనుకోండి ఇంకో చోట పంపిస్తాడు. ఇప్పుడు ఈ మధ్య ఎక్కువైంది ఏంటి, పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం ఎక్కువగా ఉంది సమాజంలో చూస్తున్నాగా. కొద్దిగా చేసే టీవీలో కుక్కర్లో పెట్ట, మొక్కలు చేసే కమ్ముల్లో పెట్ట, టెక్నాలజీ వాడుతున్నారు బాగా. వీటన్నిటికీ కూడా ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది అక్కడ. పరపురుషుని వ్యామోహించినా పరస్త్రీని వ్యామోహించినా కూడా ఏం చేస్తారంటే అక్కడ వెళ్ళిన తర్వాత యాతనా శరీరం అని చెప్పేసి ఇంకొకటి ఉంటుంది, దాంట్లోకి ఎంట్రీ ఇస్తారు. అంటే ఎంట్రీ అనుకున్నాక అన్ని తెలుస్తాయి. ఎంట్రీ ఇచ్చి దాంట్లో బట్టి ఏం చేస్తారు, బాగా కాల్చేసినటువంటి ఇనప స్తంభం ఉంటుంది, ఎర్రగా తెలుగులో పెడితే మనం కత్తి తయారు చేసేటప్పుడు ఎర్రగా తగలబెడతారు నిలువుని, అలా కాల్చేసి ఉంటుంది దాంట్లో నిలువుగా. ఇది దాన్ని కౌగులించుకోమంటారు. అప్పుడు బాగుందా, కోరుకున్నావుగా పరస్త్రీ పరపురుషుణ్ణి, ఇప్పుడు బాగుందా అని అడుగుతారు అన్నమాట. గుర్తు చేసి మరీ కౌగులించుకునేది చేస్తారు. అవి ఉంటాయి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. అట్లా బతికితే అలా వెళ్తుంది చేయి. సక్రమంగా ఉంటే సాలోక్యం, సామీప్యం, సారూప్యం అయిపోయిన తర్వాత సాయుధ్యం, అది కూడా మోక్షం. సాయుధ్యం అంటే ఐక్యం అయిపోవడం, ఏమీ సంబంధం లేదు. అది ఎప్పుడు వస్తుందంటే దేనితోనూ మనం దేని గురించి ఆలోచించకుండా పూర్తిగా సన్నిధించేసే పరిస్థితుల్లో మనం బతకగలిగి వైరాగ్యంతో ఉండి బాధ్యతలు నిర్వహించినప్పటికీ కూడా, బాధ్యతలు నిర్వహించడం తప్పగా మనం వద్దనుకున్నా కూడా ఆల్రెడీ లిక్కు పడిపోయింది. వివాహం, పిల్లలు ఇవన్నీ నడిచిపోతుంది కాబట్టి దాంట్లో నుంచి బయటపడినప్పుడు కూడా అన్నమయ్య రామదాసులాగా మనం అన్నిటినీ కట్టుకోగలిగితే సాహిత్యాన్ని ఇస్తాక అటువంటి మోక్షం కూడా పొందవచ్చు. అదేవిధంగా ఈ జమి చెట్టు మరి అటువంటి మోక్షంలో ఎక్కడ ఉండకుండా మనం భూమికి వచ్చామంటే పాపాత్మగా ఇంకేంటి అసలు విషయం. నన్ను పాపి అంటారు, నువ్వెవరంటానికి నన్ను ఎవరు ప్రశ్నించడానికి నేనే పెద్ద పాపిని అంతేనా? లేదా నేను రాబోయేది ఏదో కొంత పరిస్థితులను బట్టి శాతాన్ని బట్టి అనుకుంటున్నా, నేను ఎదుగుతున్నా తప్ప అందరూ ఎంతో కొంత ఉంది కాబట్టి దాన్ని కడిగేసుకోవడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. దాన్ని కడిగే భాగంలో జన్మ శక్తి చాలా బాగా ఉపయోగపడుతుంది. శని శనైతే పాపం అంటే అది అర్థం. శని శత్రు వినాశిని. ఈ జన్మ చెట్టు శత్రు భావాన్ని పోగొడుతుంది. మన మీద ఎవరైతే పడి తెల్లవారులు పొదుగులు ఏడుస్తూ ఉంటారో మన గురించి ఆలోచిస్తుంటారు. వాస్తవంగా మన కుటుంబాన్ని గురించి ఆలోచించడానికి మనకి సమయం ఉండదు, కానీ వాళ్ళకి ఎప్పుడు దొరుకుతున్న సమయం తెలియదు. కానీ చుట్టుపక్కల చాలా మందికి సాధ్యమైనందుకు ఇతరుల గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు అనమాట. 24 గంటల్లో 2-3 గంటలు దాన్ని కేటాయించేస్తారు. మిగతా పనులు ఎన్నున్నా దాన్ని కేటాయిస్తారన్నమాట. దానివల్ల ఏమవుతుంది, శత్రుభావం పెరుగుతుందిగా. ఇప్పుడు ఇది మాట్లాడుకుంటూ ఏంటి అసలు ఈవిడ ఎలాగైంది అంటారు, ఏదో ఈవిడ గొప్ప ఈవిడ ఏం చేస్తుంది, ఈవిడ వెళ్ళగానే నిన్న అట్లా అంటుందినా అని చెప్పి ఆవిడికి చెప్పింది. వాళ్ళు శత్రుత్వం పెరిగిపోయిందిగా. ఆ శత్రుభావాలన్నీ పోవాలి అంటే శని సమేతే భావం, శని శత్రు వినాశని. అది శత్రువు అంటే. శత్రువు అంటే డైరెక్ట్ వ్యక్తి ఇలా మెడ చేసి కట్టుబడి పడి చేసేవాడే శత్రువు కాదు. మన గురించి తప్పుడు భావంతో ఉన్న ప్రతి ఒక్కరూ శత్రువే. ఆ శత్రుభావం పోగొట్టి గ్రామస్తులందరికీ కూడా మిత్రత్వాన్ని
సంతోషాన్ని కలిగేయడం కోసమే ఈ విద్య దివ్యోత్సవం. అది చూసుకోవయ్యా అని చెప్పేసి ఆయన 8 సంవత్సరాలు చదువుకున్నాం. మరి ఏం చూసుకున్నారు ప్రతి సంవత్సరం అంతా ఇట్లాగే ఈ మంత్రాన్ని ఎప్పుడు చదివే తాతగా సమయం ఉంటే ఇట్లా మాట్లాడతాం, లేదంటే తీసుకెళ్ళి లోపల ఆర్పించేస్తాం అంతే. మరి ఆయన తల్లిలో ఇలాగే ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరానికి దివ్యోత్సవం చేస్తున్నాం. మా తెలుగు గురించి అడుగుతూనే ఉన్నాం, శత్రుత్వం పోగొట్టాలని చెప్పేసి. అది ఎంతవరకు పోయిందో మీకు తెలియాలి, లేదా ఆయనకు తెలియాలి. నాకైతే తెలియదు, నాకు లేదు, అంత సమయం కూడా లేదు. చెప్పినా కూడా విన్నాను స్పందించు. మామూలుగా అయితే మొత్తం విషయం అంతా విన్న తర్వాత అది బాగా ఆడిపోతాడు, డైలాగ్ పడతారు. ఆ శోధన తెలియదు. అనవసర విషయం మాట్లాడేటప్పుడు మీ పనులు చూసుకోవడం వల్ల నేను పోతున్నాను వెళ్ళి ఏదో కృష్ణారామని చూసి, లేకపోతే మీ పని ఉద్యోగమో, వ్యవసాయమో, వ్యాపారమో, వృత్తో ఏదో ఒకటి దాంట్లో మిగిలిపోవాలి. పిచ్చి మాటలన్నీ వేసి మళ్ళీ ఆడి బాగా ఆడిపోతాయి అంటే ఆ వెంటనే పెద్ద తప్పన్నమాట. అంత సమయం మనకి ఉండకూడదు. అసలు టైం చాలా తక్కువ ఉంది, మనకు అర్థం కాదు. మనకు అర్థం కాని పెద్ద విషయం ఏంటంటే ఏం చేయాలి, టైం పాస్ పడుతుంది అనుకుంటాం. పెద్ద దరిద్రం అది. టైం పాస్ అయ్యేది, టైం గడిచిపోతుంది, మన చేతిలో ఏం లేదు, అక్కడ మొత్తం అయిపోతుంది. ఆల్రెడీ అవసరానికి వచ్చేసాం. జుట్టు రంగు మారిపోతుంది, పళ్ళు తేడాలు వస్తున్నాయి, కళ్ళు తేడాలు వస్తుంది, కాళ్ళకి నీ ట్యాబ్లు వస్తున్నాయి, రకరకాల క్యాల్షియం ట్యాబ్లెట్లు వస్తున్నాయి, బీపీలు షుగర్లు వస్తున్నాయి, అన్ని మొదలైపోయినాయి. ఇంకెక్కడుంది, చాలా టైం అనుకుంటాం. ఆల్రెడీ టైం అయిపోయింది, 75% అయిపోయింది. ఆ 25% ఉంటుంది. ఎప్పుడు 40-50 years వస్తే. ఒకప్పుడు ఈ పరిస్థితి 70 years ఉండేది, ఇప్పుడు 50 years వచ్చింది. నెక్స్ట్ జనరేషన్లో 30 yearsకే నమస్కారం. అలా ఉంది. ఇవన్నీ రైతు కారణాలు ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో ఏళ్ళ నుంచి ఎంతో మంది చేసినటువంటి ఆ దరిద్రం మన వల్ల, మనం మార్చుకోకపోవడం వల్ల కొంత ఇవన్నీ చేసి వేగమై ఇప్పుడున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనల్ని మనం ప్రక్షాళన చేసుకుని మనల్ని మనం మార్చుకుంటే ఈ స్వామి అనుగ్రహం ఉంటుంది. ఈ శని శత్రు వినాశని అనేటువంటి మాటను తెలుసుకుంటూ అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని, దాని మీద ఉండేటువంటి ఇంకొక మాట అదనమాట. అర్జునస్య ధనుర్ధారి, ధనుర్ధారి అనేటువంటి అర్జునుడికి రామస్య ప్రియదర్శిని, రామచంద్రుడికి కూడా చాలా ఇష్టమైతే ఈ తెలుసు. ఎందుకంటే అజ్ఞాతవాసంలో వీళ్ళ ఆయుధాలన్నీ కూడా జంగెట్టి మీద దాచుకున్నారు పాండవులు. అది ఎవరికి కనపడకూడదు. ఒక పెద్ద మూటకి పెట్టామనుకోండి, నా వెంట చూస్తే ఎవరికైనా కనిపిస్తే ఏంటని చూస్తారు. ఇది అయ్యే తెలిసిందే కాదుగా, ఏ స్కూల్లో అయితే ఎక్కడ పెడతారు పెద్ద పెద్ద ఆయుధాలు అయ్యే. ఆ గాంధీ చూస్తే ఇది అర్జునుడిగా అర్థమైపోతుంది. ఆ గత చూస్తే ఇది దేవుడుగా, ఇది ఎక్కడ ఉంటుంటాడు ఇక్కడ అంటే మరి అజ్ఞాతంలో బయట పెడితే మళ్ళీ మొత్తం మొదలు పెట్టాలి. వాళ్ళకి అక్కడ అనుగ్రహించింది ఈ జల్లిచెట్టు అనమాట. ఎలా అనుగ్రహించిందంటే ఇప్పుడు బాగా కడుపు నిండుకొని ఉన్నానుకోండి, అది ఏమీ అవసరం లేదు, తినడానికి ఏం పదార్థాలు అవసరం లేదు, పక్క ఫుల్గా ఉంది. అసలు తింటే రెచ్చిపోతుంది. అది అలాంటి వాడు వస్తున్నారంటే మూట ఇంకా అది పెద్ద అన్నరాశిలా కనపడేది, భోజనాలు తిరుబండారాలాగా. ఇది నాకెందుకు పనికిరాదుగా పోయేవాడు. అట్లాగా ఎవరికి ఏదైతే పనికిరాదో ఆ పనికిరాని వస్తువు రూపంలో అది కనపడేది. దాన్ని అనుగ్రహించి జన్మించేట అనమాట. బాగా బయటకి పెద్ద 4 గోళాలు కనపడేది. ఇంకెక్కడ ఉన్నాడు కలిగిన పరిస్థితి, అమ్మో అట్లాగా అనుగ్రహించింది. కాబట్టి వాళ్ళ అజ్ఞాతవాసం పరిపూర్ణంగా చేయగలిగారు. అంత విషయం ఉంది ఈ శాస్త్రంలో. ఆ జన్మిచెట్టు దగ్గర మనం స్వామివారిని విద్యుత్ చేసుకున్నాం. మీరందరూ కూడా ఆ యొక్క శ్లోకాన్ని చెప్పుకుంటూ హారతి ఇవ్వగానే ఒక ప్రదక్షిణ పూర్వకంగా ఇక్కడి నుంచి ఆరంభించి ఇలాగా స్వామివారి ఆలయం చుట్టూట ఇక్కడికి వస్తే ఒక ప్రదక్షిణ అవుతుంది. మరలా రెండోసారి అంటే రెండో ప్రదక్షిణ అవుతుంది. ఈ 2 ప్రదక్షిణాలు అయిపోయినట్టుగా ఆలయంలోకి వస్తే హారతి, మంత్రపుష్పం, సమస్త రాజ ఉపచారాలు ఇవన్నీ కూడా వీళ్ళంత త్వరగానే ఒక అరగంట లోపే ముగించేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు చేయవలసింది ఏంటంటే ఒకే చోట గుంపుగా ఉండిపోయి ఆగిపోకుండా కాస్త విశాలంగా అక్కడి నుంచి అలా మనిషి వెనకాల మనిషి నిలబడ్డారనుకోండి, మొత్తం అలా నడుచుకుంటూ వస్తారన్నమాట. ప్రశాంతంగా ఇక్కడి నుంచి ఆరంభించండి.
అలా ఆ శ్లోకం కుదిరితే పలుకుతూ ఉండండి. ఎవరో ఒకరు చెప్తారు అవకాశాన్ని బట్టి. నేను చెప్తే నివేదన ఆగిపోతుంది కాబట్టి ముందు ఒకసారి పలికిస్తాను. తర్వాత అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సినీ సమేతే పాపం శ్లోకాన్ని చెప్తూ ఉంటారు. మీరు అంటూ చక్కగా ప్రదర్శన చేయండి. మీలో మీరు ఏమీ మాట్లాడుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే మాట్లాడుకోవడానికి సమయం మనకి చాలా ఉంటుంది, ప్రదేశాలు చాలా ఉంటాయి. కానీ ఆలయంలో స్వామివారి ముందు మనం ఉన్నాము అంటే ధ్యాస అక్కడే ఉండాలి. కాబట్టి ఆ విధంగా ప్రయత్నిద్దాం. ఆ 2 ప్రశ్నలు చేసేసి మనందరి యొక్క భక్తి ప్రపత్తుల మధ్య వేణుగోపాల స్వామి వారికి వైభవంగా సమస్త రాజ ఉపచారాలన్నీ కూడా స్వయంగా మనం దగ్గరుండి జరిపించి తీర్థప్రసాదాలు స్వీకరించి ధరిద్దాం. సరివేదన సుఖనో భవంతు. స్వస్తి. ఆర్యం सम्राजं जगराजं जागृतिव्याजनाथे लक्ष्मीराजत्रयामते दयामातं भुजामते ज्येष्ठान्ताय कल्याणते वेदनां श्रीवेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम्. स्वामी नमः. नीराजन्द्रयान् समर्पयामि. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. రామస్య ప్రియదర్శిని.
ओम विश्वपदाय नमः वेद आपो वै अमुष्यपदाय नमः एवं वेद आयतनवान् भवति चन्द्रमा वामायतनम् यश्चन्द्रमसाय नमः वेद आपो वै चन्द्रमसाय नमः एवं वेद आयतनवान् भवति नक्षत्राणामायतनम् यो नक्षत्राणामायतनं वेद आपो वै नक्षत्राणामायतनम् य एवं वेद आयतनवान् भवति पर्जन्यवामायतनम् य पर्जन्यस्यायतनं वेद आपो वै पर्जन्यस्यायतनम् य एवं वेद आयतनवान् भवति संवत्सरो वामायतनम् य संवत्सरस्यायतनं वेद आपो वै संवत्सरस्यायतनम् य एवं वेद आयतनवान् भवति योऽवत्सनामति शिरामेरा प्रत्यपति शरीकिन्दविश्वरमः कार्यते किम्बरायणं येव यद्धारयद्देव रेजने रोदसी भूमे माता विश्वरमः अक्षरादित्युच्यते त्रिपुराकारे देव यद्विष्णोरेकमत्तमम् राजाधिराजाय प्रसे साहिने नमो वयं वै श्रवणाय कुर्महे स मे कामान् कामकामाय मह्यम् रामेश्वरो वै श्रवणाय कुबेराय वै श्रवणाय महाराजाय नमः ओम ब्रह्म ओम वायु ओम आत्मा ओम सत्यम ओम सर्वं ओम कुर्वा नमः अन्नश्रद्धोदेशो गुहाय विश्वमूर्तिषु त्वं यज्ञस्त्वं वृषत्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापति वन्दनामहाभज्योतिरसामनं ब्रह्मवाधवस्वरम् अथैतं विष्णवे चरन्निर्वपति यज्ञो वै विष्णुः यज्ञ एवान्तः प्रतिष्ठति स्वत्वया होति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाय स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् दामोदराय विद्महे वासुदेवाय धीमहि तन्नो कृष्ण प्रचोदयात् आदिदेवी विद्महे विष्णुपत्नीधीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् अनुक्षराय विद्महे तन्नो धरा प्रचोदयात् మనసులో మమ అనుకోండి अस्मिन् ग्रामे श्रीराम प्रजानां ब्राह्मण सर्वं सर्वेषां भक्तजनानां जयानि तोरणे दुर्भिक्षणावृष्टिराजपादादि सर्वभद्रपस्याञ्जनस्तु सर्वभद्रपस्याञ्जनस्तु राजा राष्ट्रनामयमानाचार्य क्षेपादि पर्याणि गुणवन्दाय स्वामिने नमः श्यामरे हरि ओम हरि ओम श्री ब्रह्मांड नायक
శాంతి వాక్యం, మంగళ వాక్యం, సంకీర్తన ఇవన్నీ కూడా అవదాని తర్వాత ఒకటి రాజవిచారణ జరుగుతూ ఉంటాయి. స్వామివారు లోపల చామరంతో ఆచార్య స్వామి, అర్చక స్వామి సేవ చేస్తూ ఉంటారు. అందరూ నమస్కారం చేసుకోండి. ఒక 10 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగించుకొని మీకు ఇచ్చినటువంటి ఆ విజయ పత్రికలు, తీర్థం, ప్రసాదం వినియోగం ఉంటుంది. అందరూ బహుపరా కనొచ్చు. ఆ సమయం ఏదో ఒకసారి మీరు వింటే ఎప్పుడు అన్నారో ఎప్పుడు ఆపాలో అర్థమైపోతుంది. శ్రీ రుక్మిణి హెచ్చవామాసిన సుందర వేణుగోపాల స్వామి యజుర్వేద ప్రియ యజుర్వేద మమధారయ హరి ఓం హరి ఓం విషయత్వాచేత్వాయ వస్తవాయ వస్తదేవస్తవిదా ప్రాపేత శాశ్వతమాయ కర్మ ఆప్యాయ మమజ్ఞానయ భాగమోజస్వదేహ వయస్వదేహ ప్రజావతీరణ వివాయిక్ష్మామవస్త్యై శతమాగసకం స్వారుద్రస్యహేతి పరివర్ణక్తో ధ్రువాస్మియోపరస్యాద బహిర్యమానస్య వసోన్వాహి హరి ఓం హరి ఓం శ్రీవిగ్రాంత కోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య పురాణ పురుషాత్తమ శ్రీ రుక్మిణీ హెచ్చవామాశ్రీల వసంత వేణుగోపాల స్వామిన్ విశ్వ విజయోత్సవాఖ్య కర్మణి సామవేద ప్రియ సామవేద మమధారయ హరి ఓం హరి ఓం ఓం అజ్ఞాయ అధర్వేద ప్రియ అధర్వేద మమధారయ హరి ఓం హరి ఓం ఓం శన్నో దేవేర వైష్ణయాభో భవంత వేదయే శమ్యో రవిశ్రవంతు నః హరి ఓం హరి ఓం శ్రీగ్రాండ కోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య పురాణ పురుషోత్తమ సంత వేణుగోపాల స్వామి ఓం రామాయణ ప్రియ రామాయణ మమధారయ హరి ఓం హరి ఓం ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం ఏతద్ధి రామాయణం హరి ఓం హరి ఓం శ్రీవిగ్రాంత కోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య పురాణ పురుషోత్తమ శ్రీ రుక్మిణీ హెచ్చవామాశ్రీల వసంత వేణుగోపాల స్వామి శ్రీ విశ్వ విజయోత్సవాఖ్య కర్మణి భారత ప్రియ భారత మమధారయ హరి ఓం హరి ఓం ఆదౌ పాండవధాత్ర రాష్ట్ర జననం లాక్షాగృహేదాహనం జూతశ్రీహరణం వనే విచరణం మత్స్యాలయే వర్తనం లీలాగోగ్రహణం రణే విహరణం సంధిక్రియా జృంభనం భీష్మద్రోణశిరోధనాధిమదనం ఏతన్మహాభారతం హరి ఓం హరి ఓం శ్రీవిగ్రాండ కోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య పురాణ పురుషోత్తమ రుక్మిణీ హెచ్చవామాశ్రీల వసంత వేణుగోపాల స్వామిన్ విశ్వ విజయోత్సవాఖ్య కర్మణి భాగవత ప్రియ భాగవత మమధారయ హరి ఓం హరి ఓం ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాభూతన జీవితాపహరణం గోవర్ధన
विश्वविद्योत्सवाख्यकर्मणि वैखानसकलसूत्रप्रिया कल्पसूत्रमवधारयारिलोम अदनिषेकाय नमस्काराण्याख्यास्यामः ऋतुसंगमनगर्भाधानपुंसवनसीमन्तविष्णुपरिजातकर्मोत्थाननामकरण अन्नप्राशन प्रभासागमनपिण्डवर्धनदौरोपनयन पारायणमृतभङ्गविसर्गो वा कर्म समावर्तनवानिग्रहणानि यत्तारसंस्कारास्यारीराः भक्त्या भगवन्तं नारायणमर्चयेत्। పనికుమార్ గారు ఉన్నారా? వస్తారా? శ్రీనివాస్ గతేనా? హరి ఓం హరి ఓం శ్రీ గణాధిపతి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య ఔపమాన పురుషోత్తమ శ్రీ హరిచరామాసన వసంత వేదవేదా స్వామిన్ విజయదశమి పర్వదిన విశ్వ విజయోత్సవాఖ్య కర్మాణి శ్రీనివాసగత్య ప్రియ శ్రీనివాసగత్యమవతారయామి ఓం హరి ఓం ఓం అయం భగవాని శ్రీమదగిలమయీ మండల మండల గాళీధర మండల కండలస్య నిఖిల సురాసుర వందిత క్షేత్ర విభూషణస్య శేషాచల కళ్యాచల సింహాచల వృషభాచల నారాయణాచల అంజనాచలాది శ్రీకరిమాలాకులస్య జ్ఞానమతబోధని గురుగుణ సాధారణ సత్వరికి తత్వరికి భక్తుడిన పూర్ణ శ్రీశైల పూర్ణ గుణవర్చపద పరమ పురుష కృపా పూర్ణ పుత్రమత తుంగ శృంగ గర్భ గణ గంగా సమాలింగితస్య శ్రీనాథుల రామానుజముని రామానుజ బహుభూమాశ్రేశ్వర రామాయ రామాయ కాలసీమ తరుమృతి సంకటకర నిరంతర విజృంభిత భక్తి రస నిర్జరామంతాయ ప్రశ్రవణ ధారాపూర్వ విభ్రమత శైల బలభక్తి మహాతరాగ మండితస్య కైకర్దమ బలమర్దమ వైకోత్తమ వివసద్గమే మాధవం నిషేధమ ప్రత్యక్షీమవన్నిత హృదయ సమర్థన సమర్థన నిఖిల పాపనాశన పాపనాశన తేజాసితస్య శ్రీమద్గిలాండగోళి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య పురాణ పురుషోత్తమ విజయదశమి పర్వదిన విశ్వ విజయోత్సవాఖ్య కర్మణి సంకీర్తన ప్రియ సంకీర్తన మమధారయారి ఓం హరి ఓం. మా వంతుగా ఉపచారాలన్నీ చేసుకుంటూ వస్తున్నాం. వాటిలో భాగంగా ఇప్పుడు మీ వంతుగా చేసేది సంకీర్తన కాబట్టి అందరూ చక్కగా ఎలుగెత్తి భక్తితో పలకండి. పాండురంగ విఠలే హరినారాయణ పండరినాథ విఠలే హరినారాయణ పాండురంగ విఠలే హరినారాయణ పండరినాథ విఠలే హరినారాయణ హరినారాయణ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ పాండురంగ విఠలే హరినారాయణ పండరినాథ విఠలే హరినారాయణ వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష మాం శ్రీనివాస రక్ష మాం వెంకటేశ పాహి మాం వెంకటేశ 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 పాహి మాం శ్రీనివాస 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 రక్ష మాం వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష మాం వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష మాం వెంకటేశ పాహి మాం శ్రీనివాస రక్ష మాం శ్రీనివాస రక్ష మాం వెంకటేశ పాహి మాం రాధే 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 గోవింద రాధే
विश्वज्योत्सवाख्य कर्मणि गोविंद नाम प्रिय गोविंद नाम अवधारयारि ओम श्री श्रीनिवास गोविंद श्री वेंकटेश गोविंद भक्तवत्सल गोविंद भागवत प्रिय गोविंद 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 पुराण पुरुष गोविंद Govinda, 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 Govinda,
గోవింద శ్రీమతాచిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద 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 హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నిత్య కళ్యాణ గోవింద నిరజనాభ గోవింద అభిరామ ప్రియ గోవింద హరిజనలోకమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్సాక్షిరూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపద నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రత్నగిరీకాయ గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత భక్ష గోవింద నిత్య సుభక్తర గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద అత్యంత రహిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఇహపరనాయక గోవింద ఇహరాజరక్షక గోవింద పరమదయాళ గోవింద పద్మనాభార గోవింద తిరుమలవాస గోవింద తులసీవనమాల గోవింద జగాత్రినిలయ గోవింద శేషసాయనే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద హరి ఓం హరి ఓం హరిగ్రాండ బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య జ్ఞాన పురుషోత్తమ శ్రీ హెచ్చరామాసుర సంత వేణుగోపాల స్వామిన్ విశ్వజోత్సవాక్య కర్మణి శాంతివాక్య ప్రియ శాంతివాక్య మమధారయ హరి ఓం సహనా భవతు సహనో భునక్తు సహనేంద్రవహై తేజస్వినావతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 శ్రీ విగ్రహాండవారి బ్రహ్మాండ నాయక బహుపరా వేద వేదాంత వేద్య బహుపరా బహుపరా గోపాల స్వామి బహుపరా మంగళవాక్య ప్రియ మంగళవాక్య మవదారయారి ఓం హరి ఓం ప్రియకాంతాయ కళ్యాణ నిదయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం